అల్లు అర్జున్ రిలీజ్ అయిన రోజే బోయపాటి నన్ను కలిసారు. అవునా? రిలీజ్ అయిన రోజే. ఆ షూటింగ్ సెట్ నుంచి ఒక క్లిప్ చాలా ఫేమస్ అయింది, వేర్ హీస్ ఎనాక్టింగ్ ఇట్ అవుట్ ఫర్ యూ. కరెక్ట్. అందరిని ఇన్స్పైర్ చేస్తాడు. సో అందరూ ఒక వైబ్ లో బెస్ట్ ఇచ్చేయాలరా. And your filmography has some of the like biggest directors. Yeah. Right? And you're a 19-year-old kid. Yeah. Right? And you're meeting these people who have made these gigantic, monstrous hits, right? Like, you worked with Boypati Srinivas. Yeah. Right? Allu Arjun. V.V. Vinayak. I got launched with V.V. Vinayak, sir. Yeah. And then Teja. Who I'm most curious about. Because apparently ఏమంటారంటే కొంచెం షార్ట్ టెంపర్ కొంచెం అంటారు కదా, లైక్ హీ సపోజ్ టు బి లైక్ అన్ ఎక్లెక్టిక్ జీనియస్ ఆఫ్ సార్ట్స్. సో అది డిడ్ యూ హ్యావ్ టు గో త్రూ ఎనీథింగ్ లైక్ దట్? హౌ వుడ్ యూ? అంటే ఫస్ట్ వినాయక్ గారు అంటే నా ఫ్యామిలీ మెంబర్లోనే. ఆయన చిన్నప్పటి నుంచి ఆది సినిమా అప్పుడు మా ఫాదర్ లాంచ్ చేశారు. ఆయన అల్లు అర్జున్ చేసినప్పుడు నాకు అదే అన్నారు, ఏంటి సాయి పే బ్యాక్ చేసుకున్న టైం ఎప్పుడు ఎవరికి రాదు. మనకి ఎవరికైనా లైఫ్లో మనకి ఎవరైనా సపోర్ట్ చేశారనుకో, మనం పే బ్యాక్ చేయలే ఎవరికి, మనకి ఏ రూపంలో తెలియదు. కరెక్ట్. సో మీ ఫాదర్ నన్ను లాంచ్ చేసి నాకు నన్ను పెద్ద డైరెక్టర్ చేశారు. నాకు మళ్ళీ ఆపర్చునిటీ నిన్ను లాంచ్ చేసేస్తే నాకు అది ఇప్పుడు నాకు హ్యాపీ. నేను ఇప్పుడు ఎవరికి బాకీ లేను, నేను లాంచ్ చేశాను కాబట్టి నాకు పెద్దది అయిపోయింది. మన లైఫ్లో మనకు ఫస్ట్ హెల్ప్ చేసిన ఎప్పుడు మర్చిపోతుంటాం. సో అది ఆయన గుర్తుపెట్టుకొని నన్ను లాంచ్ చేయడం అనేది నా అదృష్టం. అండ్ ఇట్స్ ఎ బిగ్ బ్లెస్సింగ్ టు మీ. ఆయన అది లాంచ్ చేయడం వల్లే అల్లు అర్జున్ రిలీజ్ అయిన రోజే బోయపాటి నన్ను కలిసారు. అవునా? రిలీజ్ అయిన రోజే. సాయి మాస్లో ఏంటి సాయి ఆ పల్స్. ఆయన అప్పుడు నేను చూడంగానే బయట చూడంగానే కొంచెం మరీ యంగ్ బాయ్ లా కనిపించా. సినిమాని కొంచెం మేనేజ్ చేశారు, కొంచెం పెన్సిల్తో గీటాలు అలాంటివన్నీ చేసి కొంచెం మేనేజ్ చేశారు. సో నన్ను బయట చూసి ఒక 2-3 years ఉన్నమ్మా, 2-3 years ఉండిన తర్వాత నేను మళ్ళీ చేస్తాను అని అప్పుడు అలా చేయడానికి ఆయన నన్ను ఎందుకు బిలీవ్ చేశారు అంటే, మంచి టాల్ ఉన్నావు, డాన్స్ బాగా చేస్తున్నావు, యాక్టింగ్ బాగా చేస్తున్నావు, యాక్షన్ అదరగొడుతున్నావు, నేను నువ్వు చేస్తుంటే బిలీవబిలిటీ ఉంది, దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ మీటర్. నేను ఎప్పుడో గ్యాంగ్ రైడర్తో చేద్దాం అనుకున్నాను వచ్చింది. అప్పటికైనా ఇంకా సరైనోడు చేయాల. అప్పటికైనా అన్ని పెద్ద యాక్టర్స్తో చేశారు, అంటే రవితేజ, బాలకృష్ణ గారు ఇలాంటి స్పేస్లో చేశారు. హీ నెవర్ యాక్టెడ్ విత్ యంగ్ యాక్టర్. సో అప్పటికైనా సరైన ఆపర్చునిటీ లేకుండే. సో అందుకే నన్ను అప్రోచ్ అయ్యారు. తర్వాత ఆయనకి సరైన ఆపర్చునిటీ రావటం, తర్వాత ఆయన సరైన ఫినిష్ చేసుకుని మళ్ళీ నా చేశారు. సో ఆ షూటింగ్ సెట్ నుంచి ఒక క్లిప్ చాలా ఫేమస్ అయింది, వేర్ హీస్ ఎనాక్టింగ్ ఇట్ అవుట్ ఫర్ యూ. కరెక్ట్. That was kind of fascinating, man. I didn't know that is how much a director goes for. And but he's like that. Not everybody also like that. Okay. He goes to that level. He is very dedicated. అంటే నాకు డైరెక్టర్లో నేను అసలు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తారు ఆయన. అంటే ఒక సెట్ని మొత్తం హీ విల్ టేక్ కంట్రోల్. అందరిని ఇన్స్పైర్ చేస్తాడు, నాట్ జస్ట్ యాక్టర్. ఒక లైట్ మ్యాన్ నుంచి ప్రతి ఒక్కరికి అందరికి ఆ రోజు సీన్ చెప్పి అందరిని ఇన్స్పైర్ చేస్తాడు. సో అందరూ ఒక వైబ్లో బెస్ట్ ఇచ్చేయాలరా అన్నట్టుగా మనం అందరం ఎనర్జీగా చేస్తాడు. దట్ ఈస్ వెరీ గుడ్ క్వాలిటీ అని. దట్స్ వై ఈజ్ నాట్ ఊరికి అయిపోరండి. నేను చెప్తున్నాను, ఊరికి ఎవరు పెద్ద డైరెక్టర్లు అయిపోరు, ఊరికి విజనరీ పీపుల్ అయిపోరు. దాని వెనకాల చాలా ఉంటుంది, ఏదో ఒక చిన్న కొత్త టెక్నిక్ ఉంటుంది. డైరెక్షన్ కూడా వస్తారు, ఒక టెక్నిక్ కూడా ఉండాలి. ఆ టెక్నిక్ ఏదో సంథింగ్ విల్ మేక్ దెమ్ స్టాండ్ అవుట్. అండ్ మీ సినిమాలో ఆబ్వియస్లీ ఇన్ ద హిందీ బెల్ట్ ఇట్ కైండ్ ఆఫ్ టుక్ ఆఫ్ లైక్ వైల్డ్ ఫైర్. సో హౌ ఇస్ యువర్ హిందీ? లైక్ ఆర్ యూ కంఫర్టబుల్ విత్? అంటే నా లక్కీ నా సెకండ్ లాంగ్వేజ్ హిందీ. ఐ కెన్ రీడ్ అండ్ రైట్ ప్రాపర్లీ. ఓకే. నేను హిందీ డైలాగులు అన్ని బ్రహ్మాండంగా చెప్పిస్తాను, శతపథం మొత్తం చెప్పేశాను. అవునా? ఏ కదం वो इलाका है जहाँ मेरे लोग ने खून पसीना बहाया, अपने आंसू पे अपने जख्मों को चाटा, अब वो आंसू लावा बन चुका है, तू तेरे धंधे तेरे लोग जो भी इस रास्ते में आएगा राख हो जाएगा.